గారిని కలిసి పెండ్లి పత్రిక ఆహ్వానానికి తాడేపల్లి వస్తున్నామని చెప్పి నాకు నిన్న షర్మిలమ్మ గారి ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ రావటం, ఇవాళ బహుశా 3:30-4 గంటల ప్రాంతంలో షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు, వారి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడానికి గన్నవరం వస్తున్నారని చెప్పి తెలిసి మేమందరం కూడా వెళ్ళి విజయమ్మ గారిని, షర్మిలమ్మ గారిని రిసీవ్ చేసుకొని ముఖ్యమంత్రి గారి ఇంటి వరకు వెళ్ళి ఆ పెండ్లి పత్రిక ఆహ్వానం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా సాగనంపే కార్యక్రమానికి ఇవాళ మేము చేయటం జరుగుతాం అని చెప్పి తెలియజేసుకుంటాం. పార్టీ పోటీపై ఏమన్నా ఆలోచన కానీ దాని మీద ఏదన్నా మాట్లాడే ఉద్దేశాలు ఏమన్నా, కొత్తగా పార్టీ వచ్చిన ఏదన్నా పార్టీ మీటింగ్ కానీ ఏదైనా పెద్దలను కలిసే విషయం కానీ ఏదైనా రేపు పోటీ చేసే దాని గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? లేకపోతే నిన్ననే షర్మిలమ్మ గారు కూడా దాని మీద చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అది కూడా నేను కూడా చూశాను ప్రెస్లోనే. 2-3 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన 2-3 రోజుల తర్వాత పూర్తి వివరాలతోటి నేను బయటకు వస్తానని అమ్మ చెప్పడం కూడా చూశాను. కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి రావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. సార్ మీరు వెళ్తున్నారు సార్ సీఎం ఇంటికి? నేను షర్మిలమ్మ గారితో పాటు వెళ్తామండి, విజయమ్మ గారితో పాటు వెళ్తాను, సీఎం ఇంటికి దాంతో పాటు వెళ్తాను. సార్ సరే, ఈ విషయం పక్కన పెడతాం. మ్యారేజ్ అసలు మంగళగిరి సంబంధించి ఇప్పుడు మీరు పదవి మారిన సీటు మారలేదు, అదే తరహాలో మంగళగిరిలో మళ్ళీ మీరే పోటీ చేస్తారనేది ఒక వాదన ఇప్పిస్తాను పార్టీ మారినప్పుడు. దాని మీద క్లారిటీ ఏంటండి? అంటే నేను ముందే చెప్పున్నానండి, షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని. దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము. ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెప్పటం, షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. మొదటి తర్వాత రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో. అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసిందే. ఏఐసి మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి, పిసిసి మనకి సంబంధించి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి, తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో షర్మిలమ్మ గారి దగ్గర చేరతాము. దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి. సాధారణ ఎన్నికల సమయాల్లో మరి 175 స్థానాలకి, అదే అసెంబ్లీ స్థానాలకి, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం అనేది కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను. సార్ ఒకవేళ మేడం గారు గోహెడ్ అని మిమ్మల్ని అన్నారు, గోహెడ్ మీన్స్ మీరు మంగళగిరి పోటీ చేయండి అని అదే అంటున్నా అండి. మేడం గారు, షర్మిలమ్మ గారు అనాలన్నా ఎవరు అనాలన్నా ఒక కమిటీ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు కదా, ఆ నిర్ణయాల ప్రకారం వెళ్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ టీడీపీకి మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా కొంత సమాచారం తెలుస్తుంది సార్. అసలు కాంగ్రెస్ పార్టీ వస్తే తెలిపే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? నాకు తెలియదండి, అలాంటిది ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలుస్తుందని చెప్పి నేనైతే భావించట్లేదు. వ్యక్తిగతంగా అలా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సార్ మీరు షర్మిల గారితో కలిసి నేను నడుస్తారంటున్నారు. దట్ మీన్స్ ఏంటంటే 170 నియోజకవర్గాల్లో మీరే మానిటరింగ్ చేస్తారా, ఓన్లీ మంగళగిరి కేంద్రంగా పనిచేస్తారు? అదే అంటున్నా ఉన్నా, నేను కొత్తగా చేరబోతా ఉన్న పార్టీలో ఇంకా చేరలా. నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్కొంటా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తూనే ఉంది. అందులో నాయకులందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళ తర్వాత వరుసలోనే ఉంటాను, కానీ వాళ్ళకన్నా ముందు వాళ్ళతో సమానంగా ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా భావన. ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే పనిచేసుకుంటాను. సార్ ఫస్ట్ ఎమ్మెల్యే మీరే కదండి పార్టీలోకి వెళ్ళి? నేనేనండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు. మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే ఐడియా లేదు. అంటే ఇప్పుడు వైసీపీలో మీ అన్నయ్య కీలక పాత్రలో ఉన్నారు. రాజధాని ఎటు పోతే ఇక్కడే ఉంటుంది, అన్న కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని
మరి ఇప్పుడు మీరు ఆ హామీ నెరవేర్చలేదు, దానిపైన యుద్ధం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు దీనికి ఖచ్చితంగా దానికి సరైన సమాధానం చెప్తాను, మీరు గుర్తుంచుకొని అడగండి దానికి సంబంధించి. అంటే ఇప్పుడు మీరు రాజధానికి తరలించడానికి మీరు మద్దతా కాదా? ఏమంటే నేను అదే చెప్తా ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజున మీరు మర్చిపోకుండా ఆ ప్రశ్న అడగండి, నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను. అంటే అప్పుడు అమరావతికి ఓకే అంటారు. అది మీరు ఊహించుకుంటే ఎట్లా, అదే అంటున్నా నేను ఒక పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ లైన్ అండ్ లెంగ్త్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ఏం చేయించుకోవాలని అనుకున్నాము, ఏమి చేయించుకోలేకపోయాము, ఇవన్నీ కూడా కలిపి నేను మీకు స్పష్టంగా చెప్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది మేము అమరావతి ఒప్పుకుంటున్నాం అనేసి. నేను అదే చెప్తా ఉన్నానండి, కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పొరపాట్లు చేశారు రాజధాని పేరుతోటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమి చేపించుకున్నాము తాడేపల్లి మంగళగిరి మా నియోజకవర్గానికి సంబంధించి రైతన్నలకి, దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన అడగటము, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాల కాలంలో దాన్ని అమలు చేయకపోవడం, మేము అడిగినటువంటి కోరికల్ని, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. రేపు కాంగ్రెస్లో చేరిన తర్వాత మీరు అడగండి, ఖచ్చితంగా చెప్తాను. అదే నా ఆంధ్ర రాష్ట్రం అంతే తప్ప ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి. కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము, బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది. కాబట్టి కుటుంబ బంధానికి గౌరవిస్తాము, ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకి వాళ్ళని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలోనే చూడాలనుకుంటున్నారు. ప్రజలకు మీరు ఏ విధమైన సమాధానం ఇస్తారు? నేనైతే ఇంతకుముందే చెప్పానండి, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే పరిస్థితి అయితే నాకు లేదండి, నేను వెళ్ళాను కూడా. మరి ఇప్పుడు ఓటుకు నోటు కేసులో మీరు రేవంత్ రెడ్డి మీద కేసు, చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి మీద కేసు వేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నానంటున్నారు. మరి వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా? నేను ఇంతకుముందే చెప్పానండి, తప్పు ఎవరు చేసినా కూడా అది తప్పేనండి. పైగా సాక్ష్యాధారాలతో దొరికారు. ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి, లేదా నేను ఉన్నారని, లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి. నేను చేసినా తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో 2గా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది. ఆ 2 కూడా, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని, రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ 2 కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి. కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను. సార్ లాస్ట్, ఇప్పుడు ఇప్పటివరకు మీరు మంగళగిరి ఎమ్మెల్యే కదా, విపక్ష పాత్ర పోషిస్తారా? మీరు ఇప్పటివరకు ఎమ్మెల్యే ఉన్నారు, రేపు ఏ ఎజెండాతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తారు మీరు? ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి. ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో, ఆ అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి, అమలు చేయటానికి కానివ్వండి, లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి. ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను. ప్రతిపక్ష పాత్ర అంటే ఫస్ట్ మీకు రైతుల సమస్యలే కదా, 2 సంవత్సరాల నుంచి రైతు సమస్యలు పట్టించుకోవట్లేదని వాదన వినిపిస్తుంది కదా, మరి ఆ ఎజెండాతో ముందుకెళ్తారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము 3.5-4 సంవత్సరాల క్రితమే తాడేపల్లి, మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. 2014-19 మధ్య ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహకరించినటువంటి రైతన్నల మీద బలవంతపు భూసేకరణకు రావడం, చట్టం ప్రకారం బలవంతపు భూసేకరణ చేయకూడదు, అలువైవల్ సాయిల్స్ అతి సారవంతమైనటువంటి ఈ భూముల్ని తీసుకోవడానికి లేదు అని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నా ఆ రోజున వాళ్ళ మీద బలవంత భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నప్పుడు మేము గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించాము. వాటి మీద రైతన్నలకే రిలీఫ్ దొరికింది. దాని మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నోటిఫికేషన్ తీసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన పరిపాలన అయిపోవటము, ఆయన పరిపాలన అయిన తర్వాత నేను స్థానికంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు
అక్కడ ఉన్నటువంటి రైతు సోదరుల్ని నాయకుల్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సమస్యని బలవంత భూసేకరణ నోటిఫికేషన్ని తీసివేయాలి, పైగా చట్టం ప్రకారము ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ వ్యాలిడిటీ 1 సంవత్సరం మాత్రమే కాల పరిమితి, అది దాటిపోయింది, దాన్ని మళ్ళా ఒక నోటిఫికేషన్ కలెక్టర్ గుంటూరు వారు ఇవ్వాలి, గుంటూరు కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగాము. అది 3.5-4 సంవత్సరాల కాలం అయినా కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా మళ్ళీ ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ తీసేయమని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కోరుకుంటాం ముఖ్యమంత్రి గారు. మీరు ప్రజలకి ప్రధాన కట్టబెట్టే విధంగా యోచనలో ఉన్నట్టు కొంత సమాచారం నాకు తెలియదండి. నేను ఇంతకుముందే చెప్పా, ఏమంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరతాను, కానీ నాకన్నా ముందుగా మరి ఈ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి కూడా 2014 నుంచి ఇవాళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ తర్వాత లైన్లోనే నన్ను ఉంచాలని, నేను ఉండాలని కోరుకుంటాను తప్ప వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకోనండి. వాళ్ళు ఏమన్నా నాకేమన్నా బాధ్యత అప్పచెప్తే నేను ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తా, పనిచేస్తా దిశగా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.